ప్రప్రదంగా మా గురుదేవులు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములు శిరసు వంచి నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మహాగ్రహదేవతాయై నమః నమస్కారం సమర్పయామి. సర్వ గ్రహదేవత అనుగ్రహం మీదే మానవ జీవన సరళి అనేది జరుగుతుందనేది నాకున్నటువంటి ప్రధానమైనటువంటి విశేషమైనటువంటి యోచన. నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్పాను. అలాంటి దాంట్లో ముఖ్యంగా కూడా ఇప్పుడు మనం 1వ తారీఖు 12వ నెల 2020 సంవత్సరం నుంచి 31వ తారీఖు 12వ నెల 2020 అనగా డిసెంబర్ నెల మొత్తం కూడా సింహరాశి కలిగిన నా సర్వ భక్తులకు కూడా వారి యొక్క నిత్య జీవన గమనంలో జరిగేటువంటి వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశీయానం, కళారంగం, సర్వ వ్యాపార అభివృద్ధులు, సర్వ రకమైన విశేషాలు, అలాగే కూడాను ఫ్యాక్టరీలు అనుకోండి, లేకపోతే ల్యాబొరేటరీస్ అనుకోండి, డాక్టర్కి అందించే పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమలు అనుకోండి, లేకపోతే వస్త్ర వ్యాపారాలు అనుకోండి, ఇంకా తదితర అపరాల వ్యాపారాలు అనుకోండి, ఇంకా వెండి, బంగారం, ఖనిజ వ్యాపారాలు, భూగర్భ వ్యాపారాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, ఒకటేంటండి ఎన్నో వేల రకాలైన వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి వారికి శుభం జరగాలి అనేటువంటి సత్సంకల్పం మీద, ఒకవేళ అన్యదా ఏదైనా గ్రహ ప్రభావితం మీద కొంచెం ఇబ్బంది జరుగుతున్నా ఎలా సర్దిద్దుకోవాలనేది మీకు ఒక పరిహారం కూడా మీ డాక్టర్ జంజాల శాస్త్రి ఈ మొత్తం మీకు అందిస్తున్న వీడియోలో లాస్ట్లో చెప్తాడు. దాన్ని మీరు 30 రోజులు కూడా మనస, వాచ, కర్మణ ఏకాగ్రతతో కనుక పాటించడం జరిగితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నతం కాకుండా ముందుకు పోవడానికి అవకాశం వస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి అంటేనే మఘ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం కలిపితే ఇది సింహరాశి అంటారు. ఒకవేళ ఇది నక్షత్రములు మీ యొక్క సంవత్సరం, నెల, రోజు, సమయాన్ని బట్టి తెలిసి ఉంటే పర్వాలేదు. తెలియనటువంటి మా యొక్క భక్తులు ఎవరైనా ఉన్నా కూడా మీకు తెలుసుకునే మార్గంగా చెప్తున్నాను. మీరు చక్కగా కూడా వినొచ్చు. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అంటే మా మీదను టా మీద వచ్చే అక్షరాలు ఏది వచ్చినా పర్వాలా, వాళ్ళందరూ కూడాను మొదటి అక్షరం సింహరాశి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంచి కానీ ఏదైనా కానీ చెడు కానీ ఏదైనా కూడాను మీరు అన్యథా భావించవాకండి. ఒకవేళ ఇబ్బంది ఉందని చెప్పినంత మాత్రాన భయాందోళన చెందొద్దు. ముందు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, విజయం మీదే అవుతుంది. ఎందుకంటే ఇది చంద్ర ఆధారితం మీద చెబుతున్నాను, ప్రసాద్ చెబుతున్నాను. ఇది నక్షత్రాన్ని అనుసరించాం. 35% ఇది డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. 65% ఎందుకు కాదు అని అంటే అది లగ్న ప్రమాణితం మీద ఉన్నటువంటి గ్రహస్థి సంపద మీద కొన్ని నేను చెప్పిన దాంట్లో ఇంకా యోగాలు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇబ్బంది కూడా కలగచ్చు. అందుకని నేను ఎప్పుడు లగ్నాన్ని ఒక పర్యాయం తెలుసుకోండి అని మీకు తెలియజేస్తుంటాను. సరే, దాని విషయం పక్కన పెట్టినా ఈ సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఉన్న గ్రహస్థితిలో కూడా మనం పరిశీలనగా చూద్దాం. 12 రాశుల్లో ఏ గ్రహ భగవానులు ఏ స్థానాల్లో ఉన్నారు, ఈ సింహరాశికి ఏ స్థానాల్లో ఉన్న ఉత్తరంగా నిశ్చితంగా మనం చూసినప్పుడు చంద్రుడు యథాప్రకారం తిరుగుతున్నారు కూడాను. సింహరాశాధిపతి అయిన సూర్య భగవానుడు ఈ రాశికి ప్రస్తుతానికి 4వ స్థానంలో 16వ తేదీ వరకు కూడా వృషభంలో కేతు కలిసి ఉంటాడు. కేతు కూడా అక్కడనే ఉంటాడు. 16 తర్వాత ధనుస్సులోకి ప్రవేశిస్తాడు. అదే ధనుర్మాస ప్రారంభం కూడా మీకు తెలుసుకోండి. రెండవది, సింహరాశికి లాభాధిపతి, కుటుంబాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 4వ స్థానంలో రవి, బుధ, కేతు కలిసి ఉన్న బుధుడు కూడా 16వ తారీఖు మారి ధనుస్సులోకి వెళ్తారు. రవి, బుధుడు ఇద్దరు కూడా 5వ స్థానంలో ఆ యొక్క సూర్య భగవానుడికి అంటే సింహరాశి వారికి ఉంటారు. ఇక ఈ రాశికి దశమాధిపతి, తృతీయాధిపతి అయిన శుక్ర భగవానుడు ప్రస్తుతం 11వ తేదీ వరకు కూడా తులారాశిలో ఉండి 11 తర్వాత వృశ్చికంలో ప్రవేశిస్తాడు. అంటే 4వ స్థానంలో ప్రవేశిస్తాడు, కేతుతో కలిసి ఉంటాడు. ఇక ఆ తర్వాత మనకు ఒక తర పరిచయం చూసినప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి 6వ స్థానంలో గురువు, శని భగవానుడు కలిసి ఉంటారు. 8వ స్థానంలో 19వ తేదీ వరకు కుజ భగవానుడు కలిసి ఉండి 19 తర్వాత మేషానికి వస్తాడు. రాహువు 10వ స్థానంలోనే ఉన్నాడు, ఆయన వృషభంలో ఉన్నాడు. అంటే టోటల్ వృషభంలో రాహు ఉన్నాడు. 19వ తేదీ వరకు కూడా మీనంలో కుజుడు ఉండి 19 తర్వాత మేషంలోకి వస్తాడు. గురువు, శని భగవానుడు షష్టంలో మకరంలో స్వస్థానం అట్నే ఉన్నారు. రవి, బుధుడు 16వ తారీఖు ధనుసులోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా వృషభంలో ఉంటారు.
శుక్రుడు త్వరలో ఉన్నాడు ప్రస్తుతానికి 11, ఆ తర్వాత ఆయన వృశ్చికానికి వెళ్తాడు. అంటే 11 నుంచి 15 వరకు శుక్రుడు, కేతువు, రవి, బుధుడు ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళు వేరే వేరే మార్గంలోకి పయనిస్తారు. ఇది సింహరాశి వారికి ఈ మాసాంతం ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క సంపత్తి. ఈ గ్రహస్థితి ప్రభావితం మీద వారి యొక్క జీవన మార్గంలో ఎలా జరగబోతుందో వివరిస్తే ముందుగా మీకు అందరికీ ఒక మాట చెప్పి తర్వాత సంపూర్ణంగా దాని వల్ల కలిగేటువంటి లాభ నష్టాలను వివరించి దానికి పరిహారం కూడా మా భక్తులకు అందించే ముందు గ్రహం మూలం సర్వం జగత్ అని ఎప్పుడు కూడా మీ డాక్టర్ అంజాల శాస్త్రి ఎందుకు చెప్తారంటే మానవ జీవన గమనంలో ప్రతి విషయంలో కూడా గ్రహ దేవతల అనుగ్రహం మీద నడుస్తుంది. అయితే వాళ్ళు మిమ్మల్ని బాధిస్తారనో పీడిస్తారనో మాట మర్చిపోండి. అది బాధించడం కాదు, పీడించడం కాదు, ఉన్నదని తెలియజేయడం అనేది మాత్రం గ్రహించండి. అంత మాత్రాన మీకు ఏదో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు అయిపోతున్నాయని బాధపడవాకండి. ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండి విజయం మీద ఉంటుందనేది నా పరిపూర్ణ నమ్మకం. మీకు ఒక విశ్వాసం అనేది కలిగిన రోజున విజయం మీ వంతే అవుతుంది. ఆశయంతో పనిచేయండి, అభివృద్ధి మీకే సొంతం అవుతుంది. దీంట్లో తిరుగు లేదు, ఎదురు లేదు. ఎప్పుడు కూడాను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, కానీ ఆ ఇబ్బంది జరిగిందని బాధించడమో లేకపోతే ఆ గ్రహదేవత నిందించడమో పెట్టుకుంటే ఇంకొంచెం కష్టాలు పెరిగితే తప్ప తగ్గవనేది గుర్తుపెట్టుకుంటారని నా భక్తులకి మరి నేను మా సింహరాశికి కలిగిన నా తండ్రులు ఇద్దరు కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు సేవించండి అంటే నమస్కరించండి కనీసం. తల్లిదండ్రుల పిల్లల సంస్కారంతో పెంచండి. మూఢనమ్మకాలు వెళ్ళకుండా శాస్త్రాన్ని అపహాస్యం చేయకుండా జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఒక వంతు కృషి చేద్దానికి ప్రయత్నిస్తానని అదే విశ్వాసం ఆశ ఉంటే మాత్రమే చేయండి. నా పరిధిలోకి నా వరకు నన్ను కలవాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి అనే అభిప్రాయం విశ్వాసం లేకుండా ఆలోచించబాకండి. ఎందుకంటే దాని మీద మీకు ఒక మనసు అనేది వచ్చిన రోజు విజయం మీకు వస్తుందండి. ఇది అనుభవం చెప్తున్న మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడాను ఒక పదార్థం మీద మనకు ఇష్టత లేకపోయినప్పుడు దాన్ని బలవంతంగా తింటాం తప్ప ఆప్యాయంగా తినం. ఇది ఎంత వాస్తవమో పచ్చి నిజమో నేను చెప్పేటువంటి గ్రహస్థితి విషయాలు కూడా అంతే పచ్చి నిజం ఉంటుంది. దాని మీద అభిమానం లేకుండా ఏదో కష్టం వచ్చింది, ఏదో గురుగారి దగ్గర పోతే ఏదో మంత్రం ఇస్తారు, ఏదో జరిగిపోతుందని భ్రమించబాకండి. ఈ కష్టం ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, దీనికి ఉన్నటువంటి విశ్లేషణ ఏంటి, ఇట్లా రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలా చేద్దాం, భగవంతుడు ఏదో నాకు పరీక్ష పెట్టాడు, గ్రహదేవతల అనుగ్రహం మనం పొందుదాం అని ఒక సత్సంకల్పం మీలో కనుక ప్రవేశించిందంటే మీకు డెఫినెట్గా విజయం మీదే అవుతుందండి. మేమేదో ఇక్కడ కూర్చొని మంత్రాలు చెప్పినంతనే అవుతుంది అనుకోవాకండి. కొంత మీకు చేసినప్పుడు అవుతుంది. ఇద్దరు కలిస్తేనే ఏదైనా ఒక పని అవుతుందండి. ఒక ఉత్పత్తి ఇద్దరు కలిస్తేనే జరుగుతుందండి. ఒక భూమి ఒక ఇద్దరం కలిస్తేనే ఒక వృక్షం అవుతుంది. ఒక భార్యాభర్త కలిస్తేనే వంశం వృద్ధి వస్తుంది. ఇది ఎంత నిజమో నేను చెప్పేదంటే విజయాలు అంతే ఉంటాయని గుర్తించుకొని మా సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో లాభములు ఎలా ఉండబోతున్నాయి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఎలాంటివని కూడా తెలియజేసేస్తాను. ఇప్పుడు సింహరాశికి రవి బుధుడు యొక్క యోగ్యత చాలా 16 తర్వాత చాలా బాగా ఉంటుందని యోచించవచ్చు. పట్టిందల్లా కూడాను పట్టుదలని విక్రమార్కులుగా వాడు గనక పరంపరగా సాగించి వారి మంచి యోచన ఆలోచనలో కనుక సరైన నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం కలిగే టైంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో. అయితే ఆరో ఇంట్లో ఉన్న గురువు శ్రీ భగవానుడు కూడా యోగిస్తారు, దాంట్లో తప్పలేదు. కానీ అష్టమంలో ఉన్న కుజ భగవానుడి ప్రభావితం మీద దాంపత్య జీవనంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కానివ్వండి, వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగువేయండి. వివాహం ప్రక్రియ చేసేవాళ్ళు ఆచితూచి అడుగువేయండి. వివాహమైనటువంటి దాంపత్యంలో ఉన్న భార్యాభర్తలు కూడా అవగాహన లోపాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 19 తర్వాత మళ్ళీ అన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. అలాగే శుక్ర భగవానుడు కూడా 11 వరకు ఉన్నారు. కానీ సినీ రంగ కార్మికులు కానీ, సినీ రంగ నాయకులు కానీ, సినీ రంగంలో ప్రముఖులు కానివ్వండి, డైరెక్టర్ కానీ ఎవరికైనా కూడా 11 వరకు బాగా ఉన్నా, ఆ తర్వాత కొంచెం కేతువు శుక్రుడు యొక్క అనుసంధానం జరిగి రావు చూస్తాడు కనుక ఆ యొక్క సినీ రంగాన్ని కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యాపార రంగాల్లో బుధుడు రవిలు మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ముందు దూసుకోవడానికి అవకాశం ఉన్న ఆర్థిక వనరుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళాలి. కానీ అంత ఇబ్బంది మాత్రం రావడానికి వీలు లేదు. ఇప్పుడు అంటే ఎటు తిరిగినా కూడా సింహరాశి వారి చూసాము 60% మంచి ఫలితాలను, 40% కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ 40% ఇంకో 20% తగ్గించుకుని 80%కి మనం లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తే శుభదాయంగా అవుతుంది అనేది నా యొక్క నిర్మల తత్వంతో విశ్వాసంతో మీకు నా అనుభవం రంగని చెబుతున్న మాటలు ఇవన్నీ కూడాను. ఇప్పుడు జరుగుతున్న తంతు చెప్పాను, అది చంద్రాధారిత నక్షత్ర పూర్తిగా చెబుతున్నానని కూడా చెప్పాను నేను.
ఇది 35% మీకు వర్తిస్తుంది అవునా కాదో మీకు మీరే పరిశీలించుకొని చూసుకోండి. పరిశీలించుకుంటే మీకు అన్ని విషయాలు చూస్తే దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ లగ్నార్థం వల్ల మీకు మంచి యోగం జరుగుతుంటే ఇదేదో ఆ గురుగారు ఏం చెప్పారు ఏముందని మాత్రం పొరపాటు కూడా భావించవాకండి. ఏదో ఇబ్బంది జరుగుతుంటే ఇంకేముంది నా పరిస్థితి అనేటువంటి భ్రమలో మాత్రం పోవాకండి. 100% మీకు మీకంటూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం తిరిగి తీసుకొని దాని ముందుకు వెళ్ళగలిగితే మిమ్మల్ని మించినటువంటి శక్తివంతుడు ఉండడండి. ప్రతి ఒక్కరికి ఒక యోగం ఉంటుందండి. యోగం లేదు కాదు లేదు అందరికి వీలేదు. ఆ యోగం ఎప్పుడు ఎట్లా ఏందని తెలుసుకోవడమే జ్యోతిశాస్త్రంలో ప్రధాన అంశంగా ఆలోచించండి. అది ఒక భాగం. కానీ దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నించండి. లేదంటే మీకు కృషి చేయండి, తప్పు లేదు. సర్వులు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తాం. అలా ఈ సింహరాశి వారు ఈ మాసాంతం మీరు చేయాల్సిన ఒక చిన్న పరిహారం చెప్తాను. ఈ పరిహారంతో ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత కనుక నిత్యం చేస్తూ ఉంటే చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏదైనా ఎదురవుతున్నా సమర్థించుకోవాలి కదా అవకాశం వస్తుంది. రియల్ ఎస్టేట్ అలాగనే కోర్టు వివాదాలు, భూమికి సంబంధించిన వివాదాలు, వీటి నుంచి కూడా 19 తర్వాత కొంత మీకు సులభతరంగా అవ్వడానికి అవకాశం ఉంది. విదేశీయాన ప్రయాణానికి కూడా కొంచెం ముందుకెళ్ళేదానికి ఇది ఒక మంచి శుభ సమయంగానే మీకు పరిగణన చూసు. వ్యాపారం అన్ని రంగాల వ్యాపారం దాకా చెప్పినటువంటి అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా కొంచెం ముందుకెళ్తున్నా అనుకున్నంత లబ్ధి రాకపోయినా కూడా సాధించగల సత్తా ఈ సమయంలో కలుగుతుంది. సినీ రంగ పరిశ్రమల వాళ్ళకు మాత్రం 11 దాకా వేస్తే 1000 రూపాయలుగా ఉన్నదిగా ఆ తర్వాత కొంచెం మందగమనం ఉదాహరణ కేతు రాహు యొక్క అనుగ్రహం కావాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు, సంతానపరంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కనుక ఇవన్నీ కూడాను సింహరాశి వారికి 60% మార్పులు వేయాల్సి వచ్చింది. 40% సమస్యలు ఉన్నాయని చెప్తున్నాను నేను. అయితే ఎవరికైనా సమస్య లేకుండా ఉంటాయనేది పొరపాటు ఏం లేదు. ఆలోచించవాలండి. రాత్రి అంటే పౌరు ఉంటుంది, పౌరు ఉంటే రాత్రి ఉంటుంది. ఇది వాస్తవం ఎంత ఉంటుందో మన జీవితంలో కూడా అలా ఉంటాయి. మానవ జీవితంలో కష్టాలు లేకుండా అన్ని సుఖాలే ఉంటాయంటే అసలు మనం ఏం ఆలోచిస్తామండి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధించకుండా, రోధించకుండా, ఏకాగ్రతతోటి కాన్ఫిడెంట్గా చేయవలసినటువంటి ఆ గ్రహస్థితులకు సరైనటువంటి జప, తర్పణ, హోమ, దాన, అభిషేకాలు కనుక నిరంతర ప్రక్రియగా మన భాగంగా మీకు మీరు చెప్పిన విధానాన్ని అనుసరించి చేస్తూ ఉంటే దాని ఫలితం మీకు వస్తుందండి. ఆకలినప్పుడు అన్నం తినప్పుడు ఎట్లా కడుపు నిండిపోతుందో, అనారోగ్య స్థితి వచ్చినప్పుడు మెడిసిన్ వాడితే ఎట్లా తగ్గుతుందో ఇది అంతేనండి. దీని గురించి ఆలోచించాలి. ఇది వాస్తవా కాదని మీరు యోచించండి. వితిన్ 2 నిమిట్స్ ఆఫ్ ది 3 మినిట్స్ మీ డాక్టర్ సంజాల శాస్త్రి కోసం ఒకసారి ఆలోచించండి. ఆ చెప్పినటువంటి అర్థాల్లో వాస్తవాలు ఉంటే ప్రొసీడ్ అవ్వండి. లేదు గురుగారు చెప్పింది ఏదో చెప్తున్నారు సోది అని మీకు అభిప్రాయం వస్తే మనస్ఫూర్తిగా కూడా మీకు మంచిగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక రెండో మాట లేదు, రెండో అవసరం లేదు. ఇక ఇప్పుడు సింహరాశి వారు ఈ మాసాంతం చేయాల్సిన చిన్న పరిహారాన్ని నేను మీకు చెప్తాను. సగ్గు బియ్యం తీసుకొని దాంట్లో పంచదార కలిపి ఆ యొక్క సూర్యుడి ముందు నించొని ఆ సూర్య కిరణములు ఆ యొక్క సగ్గు బియ్యం పంచదార పడేట్టుగా చూపించుకోండి. లేదు సూర్యుడు కలపడం తూర్పు భాగంలో నించొని అదే సూర్యుడిగా భావం చేయండి. ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్లో కలపడం అంటున్నారు కాబట్టి అలా చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మీరు మనసులోనే మరణం చేసుకొని అవి తీసి ఏదైనా పక్షులు ఎక్కడున్నా సరే పక్షులు వేయండి. సింపుల్. ఇది ప్రతి రోజు 30 రోజులు డిసెంబర్ నెలంతా కూడా ఈ సింహరాశి వారికి ఇలా చేయండి. ఇప్పటివరకు ఏదైనా చెప్పిన చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా 40% ఉన్న కలిగేటువంటి నష్టానికి కూడా కొంత మేలు జరగడానికి అవకాశం వస్తుంది. కానీ సింహరాశి వారి యోగం మంచి స్థితిలో వస్తుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ, అలాగే నా సింహరాశి సర్వ భక్తులకు కూడా ఒక మాటగా ముఖ్యంగా కూడా నా బ్రహ్మత్వమున విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేది 16/11/2020 కార్తీక మాసం ప్రథమ సోమవారం ప్రారంభం ఎంతో తెలుసు. మీ డాక్టర్ సంజాల శాస్త్రి యూట్యూబ్లో వస్తుంటుంది. మీరు ప్రతిరోజు కూడా దాన్ని చూసుకుంటుండండి. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఓపెన్ చేసి చూడండి, లేదంటే దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. రోజు వస్తుంది. అది డిసెంబర్ 26 జరుగుతుంది. దాంట్లో ఎన్నో రకాలైనటువంటి శని త్రయోదశి 12/12 శని త్రయోదశి వస్తున్నది. 20వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు, స్త్రీపరమైన గొడవలు, భార్యాభర్త గొడవలు, వివాహం కాని గొడవలకు అది పర్వదినం వస్తుంది. 22 కాలభైరష్టం వస్తుంది. 25 ముక్కోటి ఏకాదశి వస్తున్నది. 26 పూర్ణాహం జరగబోతుంది. కాబట్టి దాంట్లో కూడా మీరు ఏదైనా భాగస్వాములు అవ్వాలంటే ఆత్మవిశ్వాసం మీరు కలిగితే, యోచన కలిగితే కింద నెంబర్ వాళ్ళని అట్లా జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవాలి సంకల్పం మీరు ఏదైనా మనస్ఫూర్తి కలిగితే కింద నెంబర్ వాళ్ళని సంప్రదించి నన్ను డైరెక్ట్ కలిసి మాట్లాడడానికి కానీ లేదా ఫోన్ ద్వారా కలుసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అది ప్రయత్నించమని చెబుతున్నా. మీరు ఏ గురువునైనా కలవండి, ఏ గురువును కలుస్తారని కూడా నేను ఎప్పుడు కూడాను ఆలోచించను. కానీ సద్గురువును కలవండి, సాంప్రదాయమైనటువంటి విద్యాభేదం చూసుకోండి. సంవత్సరం నెల రోజు సమయం చెప్పంగానే మీకున్న కష్ట నష్టాన్ని చెప్పేటటువంటి విషయాన్ని గ్రహించేది వాస్తవంలో కూడా మీకు జరుగుతుందా లేదో గ్రహింపజేసుకొని
ఆ తర్వాత వాస్తవాన్ని మీరు తెలుసుకొని దాన్ని పరిహారం చేయండి, పరిష్కారాలు అవుతాయి. పరిహారం లేనటువంటి పనే ఉండదు. ఎప్పుడు నష్టం కష్టం వస్తుందని బాధపడవాకండి. ఇది మీ సింహరాశి వారికి నేను చెప్పేది. మీరు సర్వయోగ్యత కలగాలి మనసావాచ కర్మ నేను విశ్వసిస్తూ ఆ విక్రాంతేశ్వర సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భగవాన్ తెలియజేస్తున్నా. నమస్కారం, సెలవు.